హాయ్ ఆల్. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్లో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఫామ్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. పెద్ద వెయిట్కి వెళ్ళకండి. మెషిన్కి సెంటర్లో ఉండాలి, గుర్తు పెట్టుకునే పాయింట్. అలా వర్కౌట్ చేసేసి ఇలా హెల్దీగా తింటే. హాయ్ ఆల్. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్లో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, అసలు నేను ఎలా స్టార్ట్ చేస్తాను నా చెస్ట్ వర్కౌట్. ఫస్ట్ ప్రీ వర్కౌట్ వేసుకొని, ఒక్కోసారి ప్రీ వర్కౌట్ వేసుకుంటా, ఒక్కోసారి వేసుకోను. కొంచెం లోగా ఉన్నప్పుడు ప్రీ వర్కౌట్ వేసుకుంటా. సో నేను చెప్తా బేసిక్లీ ఎట్లా ఏదేది చేస్తా నేను అనేది. చెస్ట్ వర్కౌట్లో ఎన్ని వేరియేషన్స్ నేను చేస్తున్నా ఈరోజు ఇది చూపిస్తా, దీని ఫామ్స్ చూపిస్తా. దీని తర్వాతకి పోస్ట్ వర్కౌట్ మీల్ ఏం తీసుకుంటున్నా నేను అది కూడా మీకు చూపిస్తా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది వర్కౌట్స్. సో గైస్, ఇది మన ప్రీ వర్కౌట్. డైలీ ప్రీ వర్కౌట్ తీసుకోను. ఏదైనా లెగ్స్ లేకపోతే నేను లోగా ఉన్నప్పుడు నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటా, లేదంటే కాఫీతో కూడా అడ్జస్ట్ అయిపోతుంది మనకు. సో నేను ప్రీ వర్కౌట్ ఏం వేసుకున్నా ఇదంతా చూపించలే, నేను ప్రమోట్ చేయాలనుకోవట్లే. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. కొత్త ఫ్లేవర్, వెరైటీగా ఉన్నది. చాలా గలీజ్ ఉన్నది అబ్బా. దీనికంటే కాఫీ బెస్ట్ అనుకుంటా. సరే, చాలా గట్టిగా వర్కౌట్స్. చలో అయితే మర్చిపోకుండా ప్రీ వర్కౌట్ వేసుకున్న తర్వాతకి డైరెక్ట్ వెళ్ళి జంప్ అవ్వద్దు, వార్మప్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వార్మప్ చేయకుండా వర్కౌట్ చేయటం పాపం అది, సరేనా? దాని ఏమంటారు, స్ట్రెచ్చింగ్ చేసి ఫస్ట్, దాని తర్వాతకి కొంచెం వాక్ ఇట్లా చేసి, దాని తర్వాతకి ఏ వర్కౌట్ అయితే అకార్డింగ్లీ. ఇప్పుడు నేను చెస్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం అలా చెస్ట్ మజిల్ని ఫ్రీ చేసుకుంటా, పుషప్స్ కొట్టో లేకపోతే ఏదో అట్లా చేసి చేద్దాం అనమాట. ఓకేనా? కమాన్. సో గైస్, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ డంబుల్ ప్రెస్. నేను కొంచెం పెద్ద వెయిట్స్ చూపిస్తున్నాను, నీకు కొంచెమైనా మోటివేట్ అవుతారని. అందరూ 10, 15, 20 కొడతారు. వద్దు బాయ్, నేను స్టార్టింగ్ చేస్తున్నాను 25 నుంచి. కొట్టాలి, గట్టిగా కొట్టాలి. మనం ఎట్లనో తినేటప్పుడు కాంప్రమైజ్ కాం కదా, వెయిట్స్ దగ్గర కూడా అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. అంటే అట్లా అనేసి ఈగో లిఫ్టింగ్ కూడా వెళ్ళకండి, కానీ యూ షుడ్ పుష్ యువర్ బార్. షుడ్ నాట్ స్టిక్ టు ద సేమ్ వెయిట్స్ వాట్ యూఆర్ లిఫ్టింగ్. You have to push it, okay? So I'm starting with 25 now, okay? చూపిస్తా. ఫామ్ చూడండి, ఫామ్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకొని నీ మీద పెట్టాలి. ఇట్లా నీ మీద పెట్టి ఇలా తీసి చూడండి. నా డంబుల్ ఇలా లేదు, కొంచెం వీగా ఉంది, అండ్ ఇక్కడ టచ్ కూడా అవ్వట్లేదు. డౌన్, ఇట్లా 10 నుంచి 15 రెప్స్ కొట్టాలి. 10 నుంచి 15 రెప్స్ కొట్టాలన్నమాట. సో సెకండ్ వేరియేషన్ ఇది. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఓకే, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు ఇది చూడండి, ఈ కట్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ దీని యాంగిల్ 45 డిగ్రీలో ఉంది. ఇది ఎన్షూర్ చేసుకోండి. ఇలా ఉండాలన్నమాట బెంచ్. దాని తర్వాతకి వర్కౌట్ చేసేటప్పుడు చెప్తా. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీస్ మీద పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకునేటప్పుడు నీని ఇలా లేపి ఇక్కడ తీసుకోవాలి. ఇట్లా తీసుకొని స్ట్రైట్ ఇక్కడ వెనకాలకి వెళ్ళొద్దు, నీదర్ ముందుకు వెళ్ళొద్దు. స్ట్రైట్ అప్పర్ చెస్ట్ మీద ఫోకస్ చేయాలి. చేయి కూడా ఇట్లా ఉండద్దు, సేమ్ టు సేమ్ ఇట్లానే డౌన్. చేసిన తర్వాతకి ఇది పక్కా పెట్టేయాలి. వేరే వాళ్ళు ఎవరు పెట్టరు. గంత పెద్ద వెయిట్లు అయితే పని చేసేటోళ్ళు పెట్టలేరు. వేరే వాడితో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం చేసినాం, మనమే ర్యాక్ చేసిద్దాం.
సో ఇప్పుడు మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ ఫ్లైస్. ఇంక్లైన్ ఫ్లైస్లో సేమ్ మన బెంచ్ పొజిషన్ ఎంతే ఉంటుంది. వెయిట్స్ ఇంతకుముందు నేను 25 లేకుండే కదా, ఇప్పుడు తగ్గించేస్తాను అనమాట. ఎందుకంటే ఇంక్లైన్స్ ఫ్లైస్ కొట్టాలి. ఫ్లైస్ కొట్టినప్పుడు వెయిట్స్ అంతగా కొట్టలేమన్నమాట, కొంచెం తగ్గుతుంది. సో నేను ఇప్పుడు మీకు 15తో చూపిస్తున్నా. మీకు ఎంత పాసిబుల్ అయితే ఆ వెయిట్తో లేపండి. కానీ ఫామ్ ఇంపార్టెంట్. కొంతమంది ఫ్లైస్ చేసినప్పుడు ఇట్లా అంటాడు, ఇట్లా అనకూడదు. ఇట్లుందా దీన్ని ఇట్లా కిందికి చేయాలి, కేసి ఇలా లేపాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా చేయాలని. ఇది స్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, పెద్ద వెయిట్కి వెళ్ళకండి. మీకు ఎంత అవుతుందో అంతే, దానికంటే ఓ 2 కిలోలు తక్కువ వెళ్ళండి, బెస్ట్ ఉంటుంది. ఇట్లా తీసుకున్నామా, మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇట్లనే పైనుంచి పెట్టుకున్నామా. నేను ఫస్ట్ తప్పు చేసేది చూపిస్తాను. ఇట్లా అంటాడు, ఇవి 2 ఎల్బో స్ట్రైక్ చేసి అట్లా కాకూడదు. ఇట్లా అని కింది కనాలి, కింది కని అది అట్లా చేయాలన్నమాట. చేసిన తర్వాతకి ఎప్పుడన్నా కానీ మనం ఏ మజిల్ చేస్తున్నామో దాన్ని ఫ్లెక్స్ చేయాలి. చేసి ఒక 10 కౌంట్ చేయండి. ఓకే, షోల్డర్ చేస్తుంటే షోల్డర్ని ఫ్లెక్స్ చేయటం, బైసెప్ చేస్తుంటే బైసెప్ని ఫ్లెక్స్ చేయటం, ట్రైసెప్ చేస్తే ట్రైసెప్ని చేయటం, అలా పక్కా ఫ్లెక్స్ చేయాలి. గైస్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చి కేబుల్ ఫ్లైస్. కేబుల్ ఫ్లైస్ చూడండి, మీరు గమనించిర్రా, ఇది నేను ఫ్లాట్ అంటే మిడ్ చెస్ట్ మీద హిట్ చేస్తున్నా కాబట్టి ఇది కిందకి పెట్టుకున్నా. ఓకే, కిందకి పెట్టుకొని ఇలా తీసి, ఓకే, ఫీల్ యువర్ మసిల్. మెషిన్కి సెంటర్లో ఉండాలి, గుర్తుపెట్టుకునే పాయింట్. ఇటు సైడ్లో చేయొద్దు. ఓకే, నీదర్ దిస్ సైడ్. మెషిన్కి సెంటర్లో ఉండి అయితే ఈ వర్కౌట్ని మనం పెగ్టెక్ మెషిన్ కూడా చేయొచ్చు. పెగ్టెక్ మెషిన్ మీద కూడా చేయొచ్చు. దాని తర్వాతకి ఫ్లాట్ బెంచ్ మీద కూడా లైన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు కేబుల్ క్రాస్ ఓవర్ మెషిన్ మీద చూపించా, ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా గైస్, నెక్స్ట్ వేరియేషన్ కేబుల్ని మనం దీన్ని పైన పెట్టుకున్నాం. దీన్ని పైన పెట్టుకున్నాం అని అంటే ఆటోమేటిక్గా మన లోవర్ చెస్ట్ మీద హిట్ అవుతుంది అనమాట. సో దీని వేరియేషన్ ఎట్లనో మీకు చూపిస్తాం. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొజిషన్ ఇట్లా వచ్చింది అని అంటే ఫ్లైస్ అనమాట. ఇక్కడ నుంచి కింద ఇట్లా దింపామంటే ప్రెసెస్. దిస్ ఇస్ ప్రెస్. ఇట్లా చేసి ఇంకోటి కొంతమంది ఇట్లా పెడతారు, అట్లా పెట్టవద్దు. దీన్ని స్టిక్కే ఉండాలి. ఇట్లా పెట్టి హ్యాండ్ మొత్తం స్ట్రైట్గా అవ్వాలి చెయ్యి. ఓకే, దిస్ ఇస్ ఫర్ అవర్ లోవర్ చెస్ట్ని హిట్ అవుతుంది. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, ఈ వర్కౌట్స్ బిగినర్స్కి నేను చెప్తున్నా. మళ్ళీ నన్ను ఇట్లా వేసుకోగల చెప్తున్నా. ఇది బిగినర్స్కి స్టార్టింగ్ ఎట్లా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనేది నేను డైట్ కూడా అదే విధంగా ఇస్తున్నా. అంటే మన ఛానల్ ఎలా, నేను ఇప్పుడు ఒక సిరీస్గా వెళ్తున్నా. అంటే స్టార్టింగే ప్రో లెవెల్లో అట్లా చూపించకుండా బేసిక్ బిగినర్స్కి ఒక సగటు మనిషి ఎలా ట్రైన్ స్టార్ట్ చేయాలి అనేది చూపిస్తున్నా. మీరు ఆ విధంగా ఫాలో కాండి. ఓకేనా? సో దీన్ని మీరు వేరే లెవెల్గా తీసుకెళ్ళకండి, వేరే లెవెల్గా ఆలోచించండి. బిగినర్ అంటే స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఫాలో అవుతూ వస్తే స్లోలీ ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ పోదాం. సో దిస్ ఎక్సర్సైజ్ బేసిక్లీ ఈజ్ ఫర్ బిగినర్స్. ఐఎమ్ టెల్లింగ్ రిపీటెడ్లీ బిగినర్స్ వర్కౌట్స్ చెప్తున్నాను. సో నెక్స్ట్ వేరియేషన్ గైస్ పుల్లోవర్ చేసేటప్పుడు 2 విధాలుగా చేయొచ్చు. ఇట్లా కూడా లైన్ చేయొచ్చు, కానీ నేను ఓల్డ్ స్కూల్ టైప్ చూపిస్తున్నా. ఫస్ట్ నేను నేర్చుకునేది ఎట్లా అనేది ఇది కూడా చూపిస్తా, 2 చూపిస్తా. సన్న దమ్మని ఇట్లా పట్టుకొని క్లోజ్ చేసి ఎల్బో స్ట్రైట్గా ఉండాలి. ఎల్బో స్ట్రైట్గా ఉండి ఇది కొంచెం ఇట్లా బెండ్ చేసి ఉంచాలి. నా డంబుల్ చూడండి, ఇట్లా లేదు, ఇలా ఉంది కొంచెం. సేమ్ ఇంకోటి విధంగా కూడా చూపించవచ్చు.
ఇప్పుడు ఇట్లా కూడా చేసి చూపిస్తాను నేను. డంబుల్ మీద ఫ్లాట్గా పండుకొని ఎట్లా చేయాలి అనేది. ఒకవేళ అట్లా కష్టమైతే ఇలా కూడా చేయొచ్చు. ఇది ఇట్లా వైడ్ ఉంచద్దు, కొంచెం టకింగ్ చేసుకోవాలి. సో నేను అన్నం తినే ముందు ఇట్లా ఒక స్నాప్ పెడతా. ఇది ఎందుకు పెడతా అంటే అందరికి ఒక మెసేజ్ అన్నమాట, నేను హెల్తీగా తింటున్నారా భయ్ అనేసి. అయితే ఇది నా మీల్ చూపించినట్లు పప్పు, నేను తర్వాతకి రైస్, చికెన్ అండ్ వెజీస్. నా పోస్ట్ వర్కౌట్ మీల్ ఇది. సో యా, చూద్దాం. ప్రిపరేషన్ చూస్తుండొచ్చు కదా. ఇదైతే నా ఫేవరెట్ అబ్బా. ఎంత ఎమ్మి ఉన్నదంటే చూడండి, ఎంత ఈజీగా సాఫ్ట్గా కట్ అవుతుంది. చూడండి టెండర్ ఎంత సాఫ్ట్గా ఉంది చూసారా. నిజంగా చెప్తున్నా, సో ఎమ్మి అబ్బా, ఎక్సలెంట్. అలా వర్కౌట్ చేసేసి ఇలా హెల్తీగా తింటే బాడీ ఎందుకు రాదు, బరాబర్ వస్తుంది. దీన్ని రెసిపీ కూడా నేను ఓ షార్ట్లో కూడా పెడతా, దీంట్లో కూడా పెడతా. ఓకేనా? ఓకే గైస్, చియర్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. కొంచెం పుష్ చేయండి మమ్మల్ని, ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తాయి.